ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం హోలీపాడ్యం గురించి తెలుసుకోబోతున్నాం. స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్వర్గము నోము. ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలీస్వర్గం నోము ఒకటి. ఆశ్వేజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానము చేసి దీపములను వెలిగించలేని వారు ఈ పోలీస్వర్గము నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి దొప్పల్లో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసమంతా తెల్లవారుజామున నదీ స్నానమాచరించిన ఫలితము, దీపాలను వెలిగించిన ఫలితము కలుగుతుంది. పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే భాగ్యమి అనగా పోలి భాగ్యమి రోజున వెలిగించుకోవాలి. స్త్రీలు అందరూ ఈ రోజున కలిసికట్టుగా నదీ స్నానము చేసి నది ఒడ్డునే దీపములు వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకములు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందుతారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుంది చెప్పడమే ఈ కథ ఒక అంతరార్థం. పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్ళే వృత్తాంతమే పోలీస్వర్గం నోము కథ. ముందుగా మనము దీపాన్ని వెలిగించుకొని నీటిలో వదులుతాం కాబట్టి నేను అప్పుడు ఏం చదువుకోవాలి అన్నది చెప్తున్నాను, వినండి. దీపాన్ని వెలిగించి నీటిలో వదిలేటప్పుడు కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మా దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి, లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొన్నంత పసుపు కుంకుమ మాకీయవమ్మ అంటూ చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, వినండి. కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మా దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి, లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొన్నంత పసుపు కుంకుమ మాకీయవమ్మ అంటూ చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను. కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మా దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి, లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొన్నంత పసుపు కుంకుమ మాకీయవమ్మ అంటూ ఈ విధంగా మనము దీపాల్ని అరటి దొప్పల్లో వెలిగించి నీళ్ళల్లో 3 సార్లు చెప్పుకుంటూ వదలాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం తెలుసుకోబోయేది పోలీస్వర్గము యొక్క కథ. ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడళ్లలో చివరిదే పోలమ్మ. ఈ కోడలే చిన్నదైన కోడలు. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కొయ్యడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలమంతా గడిచిపోయేది. పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు. కానీ పెళ్ళి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కొయ్యడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు ఉండేదే కాదు. అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారయింది. పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగిపోయింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచేసి మిగతా కోడలను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులన్నీ పురమాయించి ఆమె పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్తుంది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తిని తీసి వత్తిని చేసింది.
చల్లగవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన ఆ దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందికి పాడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వేజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకొని అక్షతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానము, నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. చూసారు కదండి పోలి స్వర్గం యొక్క కథ. అందులో ఏంటి మనకు తెలిసిన నీది, అహంకారంతో మనము గెలవలేము, కానీ మంచి మనసుతో ఎలాంటి మార్గం లేకపోయినా మనకి ఎలా అయితే పోలి ఆ వెన్నతోటి దీపం వెలిగించి స్వర్గాన్ని చేరుకుందో చూసారు కదండి. ఇలాగే మనం ఎలా చేసాము ఏంటి అన్నది కాకుండా మనస్ఫూర్తిగా నమస్కరించినా కూడా స్వామి స్వీకరిస్తాడు అన్నది మనం తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.